ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి, గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి. విజ్ఞాన్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ. ఫిలిం ఛాంబర్ లో తెలంగాణ ఉద్యమకారుడు పాసం యాదగిరి ఆధ్వర్యంలో తెలంగాణ వాదులు ఆందోళనకు దిగారు. ఛాంబర్ లో తెలంగాణ సినీ కళాకారుల ఫోటోస్ లేకపోవడంపై పాసం యాదగిరి మండిపడ్డారు. తెలుగు నిర్మాత మండలి లోపలికి వెళ్లేందుకు ఉద్యమకారులు యత్నించడంతో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఛాంబర్ లో పైడి జయంత్ రెడ్డితో ఫోటో చిన్నదిగా ఉందని అన్నారు. ఇక హీరోయిన్ ఫోటో కింద పైడి జయంత్ రెడ్డి ఫోటో పెట్టడంపై ఫిలిం ఛాంబర్ వద్ద తెలంగాణ వాదులు నిరసన చేపట్టారు. ఛాంబర్ లో సినారే ఫోటో లేకపోవడంపై పాసం యాదగిరి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఛాంబర్ వద్ద ఆంధ్ర గో బ్యాక్ అంటూ తెలంగాణ వాదులు నినాదాలు చేస్తూ నిరసన చేపట్టారు. ఈ దొంగలంతా తింటున్నారు తెలుగు సినిమా. తెలంగాణ లేదు. ఎందుకు మీరు దురభాస్కాన్ సినిమా తీయరు? ఎందుకు మౌలవి ఇలావుద్దీన్ సినిమా తీయరు? ఎందుకు చీరాఖాన్ సినిమా తీయరు? ఎందుకు మీరు వేయిగూడ మరి దగ్గరికి ఎందుకు పోరు? ఎందుకు వీర బైరాన్పల్లికి ఎందుకు పోరు? ఎందుకు కూటికల్లుకు ఎందుకు పోరు? ఎందుకు వడ్లకొండకు పోరు? ఎక్కడ నిర్మాణ ఎందుకు పోరు? వీళ్ళ సినిమాలు ఎందుకు చేయరు? ఎంత పెద్ద చరిత్ర ఉంది తెలంగాణ సాయుధ మామూలు చరిత్ర. పురాణం రామరెడ్డి గురించి, రామచంద్రారెడ్డి గురించి ఇవన్నీ సినిమాలు తెలుసా? పాడుకోగలకు చదువు లేదు కదా, తిరుగుబోతులు తాగుబోతులు అద్దరిపోతులు కదా, మీరేం తీస్తారు మీరు సినిమాలు? అందుకనే తెలంగాణ జాగో, తెలంగాణ బాగో ఆంధ్ర చెప్పాలి. హమ్ జాగ్తే హే తుమ్ బాగ్తే. తెలంగాణ ప్రాంతీయతడు దోపిడీ చేస్తే పొలిమేర దాకా పాడ దోడతాం, ప్రాంతం వాడే దోపిడీ చేస్తే ప్రాంతంలోనే పాత్ర పెడతామని మన స్లోగన్. అందుకని నువ్వు ప్రాంతోత్తరం, నీ కులతత్వం ఉంది, ప్రాంతీయ తత్వం ఉంది, దేశభక్తి లేదు నీకు. అంత బూత్ సినిమాలు తీస్తావు కాబట్టి బూత్ సినిమాలు నిషేధించాలి. సెన్సార్ సర్టిఫికేట్ ఇస్తారు వాటి సినిమాలకు, అన్ని బూతే కదా సినిమాలు. దేశభక్తుల సినిమాలే ఉండాలి. ఇప్పటిదాకా ఉండనే వద్దు. లేదా మీరు పాపాలు పడుకోవాలంటే సామాజిక చింతన ఉన్న దేశభక్తుల సినిమాలు తీయండి. తెలుగు ఫిలిం ఛాంబర్ లో తెలంగాణ ఉద్యమకారుడు పాసం యాదగిరి ఆధ్వర్యంలో తెలంగాణ వాదులు ఆందోళనకు దిగారు. ఈ ఆందోళనకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ ను మా ప్రతినిధి శ్రీపాల్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శ్రీపాల్, చెప్పండి, ప్రెజెంట్ అక్కడ సిచ్యువేషన్ కంట్రోల్లోకి వచ్చిందా? అసలు ఇక్కడ అప్డేట్స్ ఏంటి? ఈ రోజు ఉదయం అయితే 11 గంటలకు తెలంగాణ తెలుగు ఫిలిం ఛాంబర్ కింద తెలంగాణ తెగ తగ్గినట్టుంది. గతంలో తెలంగాణ గొడవ, తెలంగాణ వచ్చి కూడా 11 సంవత్సరాల తర్వాత ఈ సందర్భంలో ఒక తెలంగాణ తెగకి తగలడం జరిగింది. తెలుగు ఫిలిం ఛాంబర్ లో తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలిలో నుంచి తెలంగాణ సినీ కళాకారులు ఫోటోలు తెలంగాణ ఉద్యమకారులు పాసం యాదగిరి పలు తెలంగాణ ఉద్యమకారులు తెలంగాణ శ్రీపాల్, మీ సిగ్నల్ సరిగ్గా లేదు. కాస్త సిగ్నల్ ఉండే చోటుకు వెళ్ళండి. ఇక తెలుగు ఫిలిం ఛాంబర్ లో తెలంగాణ ఉద్యమకారుడు పాసం యాదగిరి ఆధ్వర్యంలో తెలంగాణ వాదులు ఆందోళనకు దిగారు. ఆంధ్ర గో బ్యాక్ అంటూ కూడా వాళ్ళు నినాదాలు చేస్తూ ఫిలిం ఛాంబర్ లోకి ప్రవేశించారు. ఛాంబర్ లో తెలంగాణ సినీ కళాకారుల ఫోటోస్ లేకపోవడంపై పాసం యాదగిరి మండిపడ్డారు. తెలంగాణ జాగో భాగో ఆంధ్ర అంటూ కూడా నినాదాలు చేశారు. తెలుగు నిర్మాత మండలి లోపలికి వెళ్లేందుకు ఉద్యమకారులు ప్రయత్నించడంతో అక్కడ కాస్త ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. తర్వాత పోలీసులు కలగజేసుకున్నారు. అయితే ఛాంబర్ లో పైడి జయంత్ రెడ్డి ఫోటో చాలా చిన్నదిగా ఉందంటూ కూడా కంప్లైంట్ చేస్తున్నారు. హీరోయిన్ ఫోటో కింద ఆయన ఫోటో పెట్టడంపై ఫిలిం ఛాంబర్ వద్ద తెలంగాణ వాదులు నిరసన చేపట్టారు. ఛాంబర్ లో సినారే ఫోటో లేకపోవడంపై కూడా పాసం యాదగిరి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఛాంబర్ వద్ద ఆంధ్ర గో బ్యాక్ అంటూ తెలంగాణ వాదులు నినాదాలు చేస్తూ నిరసన చేపట్టారు. బ్యాక్ టు శ్రీపాల్, చెప్పండి, అసలు ప్రెసెంట్ అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? సడన్ గా ఇవాళ ఫిలిం ఛాంబర్ కి వెళ్ళడానికి గల కారణాలు ఏమేమి ఉండొచ్చు అనుకోవాలి? అప్డేట్స్ ఏంటి? సడన్ గా పాసం యాదగిరి అయితే ఈ రోజు తెలుగు ఫిలిం ఛాంబర్ కి అయితే ఒక తెలంగాణ తెగ అంటే ఇవ్వడం జరిగింది. తెలుగు ఫిలిం ఛాంబర్ లోనే తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలిలో తెలుగు సినీ కళాకారుల ఫోటోలు లేవంటూ, అంటే తెలంగాణకు సంబంధించిన హీరోలు కావచ్చు, కళాకారులు కావచ్చు, ఎవరి ఫోటోలు ఉండవు అక్కడ. ఎవరైతే గతంలో పెద్ద పెద్ద సినిమాలు తీసిన వాళ్ళందరి ఫోటోలు అయితే ఉంటాయి. అయితే ఈ రోజు ఆ ఫోటోలు లేవంటూ తెలంగాణ ఉద్యమకారులు అయితే పాసం యాదగిరి ఆధ్వర్యంలో పలువురు తెలంగాణ ఉద్యమకారులు అయితే ప్రశ్నించడం జరిగింది. ఆధ్వర్యంలో కొంతమంది పలువురు రోజు వేయడంతో చాలా ఉద్రిక్తత చోటు చేసింది. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి వాళ్ళని సద్దుమని చేయడం జరిగింది. అయితే ఆంధ్ర గో బ్యాక్ అంటూ కూడా నినాదాలు అయితే ఇవ్వడం జరిగింది తెలంగాణ వాళ్ళు. ఇందులో పైడి జయరాజ్ గారి ఫోటో చిన్నదిగా పెట్టారని, ఒక హీరోయిన్ పెట్టారంటూ నిరసన వ్యక్తం చేయడం జరిగింది తెలంగాణ వాళ్ళు. అయితే ఛాంబర్ లో కూడా సి నారాయణ రెడ్డి గారి
ఎందుకు లేదని ప్రశ్నించడం జరిగింది. అయితే దీంతో చాలా ఉద్రిక్తత చోటు చేసుకున్నందుకు అక్కడ ఇంకేమన్నా గొడవలు జరుగుతాయని చెప్పి పోలీసులు రంగప్రవేశం చేసి ఆ గొడవలు అయితే సర్దుమణిగించేసి అక్కడి నుంచి పంపించి వేయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ శ్రీపాల్.